ఎక్స్పీరియన్స్ అంటే నాకు దీని గురించి తెలుసు కానీ పార్టిసిపేట్ ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఓకే. అండ్ అంటే వాళ్ళందరిలో ఆ గేమింగ్ స్పిరిట్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్. నేను కూడా వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేసిన, మంచిగా అనిపించింది. ఓకే. అండ్ త్రోబాల్ అంటే ఈజీ అనుకున్నా కానీ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్, మంచి ఎనర్జీ కావాలి దానికి, మంచిగా ఉండే, హ్యాడ్ ఫన్. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో మంది కూడా ఖమ్మం నుంచి, అంటే ఆల్మోస్ట్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చి లేడీస్, అంటే లైక్ ఊర్లో ఉన్న లేడీస్ కూడా దీని మీద ఇంత శ్రద్ధగా చూపించి అండ్ ఈషా వాళ్ళు దీన్ని అంటే ఆర్గనైజ్ చేసినటువంటి విధానం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది బ్రో, ఇది ఒక మంచి మూమెంట్. వాళ్ళందరినీ ఇట్లా గేమింగ్లోకి తీసుకురావడం, వాళ్ళందరితోని వాలీబాల్, త్రోబాల్ ఇలాంటి ఆడిపియడం, వాళ్ళందరిలో ఒక స్పోర్టివ్నెస్ తీసుకురావడం, అంటే వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్ప్ అవుతుంది కదా ఒక యాక్టివిటీ కింద. సో మంచిది ఇదంతా. సో ఎవరైతే ఈ ఈషా గ్రామోత్సవం ఈవెంట్కి రాకుండా వాళ్ళు లేరు కదా, సో ఎవరైతే మిస్ అయిన వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? అంటే నేను సజెషన్ ఇచ్చే అంత ఏం లేదు వాళ్ళకి, కానీ బిజీ, ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు బ్రో. సో ఒకసారి విజిట్ అయితే మాత్రం వాళ్ళందరితో కలిసి ఆ గేమ్ ఆడినప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం ఏదైతే ఆడతామో అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తాం. ఇదైతే నేను పక్కా చెప్తా. సో సక్సెస్ఫుల్లీ మీరైతే ఈవెంట్కి వచ్చినందుకు యూఆర్ సో సాటిస్ఫైడ్. నా ఫేస్ లో నీకు తెలుస్తలేదా? నేను ఎంజాయ్ బ్రో, మంచిగా ఎంజాయ్ చేసిన. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. గ్రామోత్సవం సెలబ్రేట్ చేశాము ఇక్కడ. చాలా చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. సో పల్లెల్లో ఈ క్రీడా స్ఫూర్తిని మనం ఎంకరేజ్ చేయడానికి ఈ గ్రామోత్సవం అనేది సద్గురు ఇనిషియేట్ చేసిన ఒక అవుట్రీచ్ ప్రోగ్రామ్. అది ఇక్కడ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాము కలగురగంప అజీజ్ నగర్లో. చాలా ఆనందంగా అందరూ ఆడుకున్నాము, డాన్స్లు వేసుకున్నాము. ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఈవెంట్లో డిఫరెంట్ పీపుల్ని, రకరకాల జనాల్ని కలవడం, వాళ్ళతో సరదాగా ఆడుకోవడం, గ్రామోత్సవంలో ఎవరైతే గెలిచి క్లస్టర్ మ్యాచ్లో వచ్చారో వాళ్ళని కలవడం చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళ స్పిరిట్, ఆ స్ఫూర్తి అనేది చాలా ఎంకరేజింగ్గా అనిపించింది మాకు కూడా. మేము కూడా ఇలా రోజువారీ మేము గేమ్స్ ఆడుకోవాలి అనే స్ఫూర్తి మాకు కూడా కలిగిందనమాట. వాళ్ళకి కలిగిన చేంజెస్ చెప్తే, వాళ్ళు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు రోజు అనేది చూస్తే మాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ. నమస్తే, ఫెంటాస్టిక్ అండి. ఐఎమ్ ఆర్జే పోటుగాడు, రేడియో సిటీ 91.1 FMలో నన్ను వింటూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ అప్పుడు కనిపిస్తూ ఉంటాను. అండ్ గురుగారు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చారు. అసలు గ్రామోత్సవం గురించి నేను ఫస్ట్ విన్నప్పుడు ఇయర్స్ అగోనే విన్నాను. ఇది 17th సెలబ్రేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడు ఒక చిన్న థాట్ నడుస్తుండేది, శారీరక శ్రమ పడితే, ఒక ఆట ఆడితే హౌ ఇస్ ఎ గేమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ అని ఎప్పుడు ఉండేదన్నమాట. సో ఒక ఆట ఆడిన తర్వాత, చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఆడుంటాం మనం, ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఒక ఆట ఆడిన తర్వాత దెన్ యూ సిట్ డౌన్, అసలు ఒంట్లో నుంచి ఏవో అక్కర్లేని కొన్ని విషయాలు మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. ఫ్రెష్గా అలసటి తర్వాత ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్లో నుంచే యూ కెన్ కనెక్ట్ యువర్ సోల్. అది నా ఫీలింగ్. అఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఆడుంటాం, చాలాసార్లు ఆడుంటాం అంట. ఇప్పుడు డిఫరెంట్ ఓ పర్పస్ కోసం వచ్చి కూర్చొని, ఇన్ఫ్యాక్ట్ ఒక కెరియర్ స్టార్ట్ అయినాక మేబీ చాలా కొంతమంది డైలీ ఏదో గేమ్ ఆడదాం అనుకుంటుంటారు, అండ్ దట్ విల్ షూర్ హెల్ప్ దెమ్. బట్ ఇప్పుడు వచ్చేసి స్పిరిచువల్ వేలో కూడా చూసుకుంటే ఒక బంతి జీవితాన్ని మార్చగలుగుతుంది. అండ్ దిస్ గేమ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. అండ్ సద్గురు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో, ఖమ్మం నుంచి కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అండ్ మోస్ట్లీ ఉమెన్ వచ్చేసి ఇక్కడ ఆడడం అనేది ఇట్స్ లైక్ డిఫరెంట్ థింగ్ అనమాట. అంటే అక్కడి నుంచి కూడా వాళ్ళు ఇన్స్పైర్ ఇక్కడికి వచ్చి ఆడి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే గెలిచారు. అవును, ఇది ఒక చాలా ఎక్సైటింగ్ విషయం. వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో కలిసి ఆడాము, వాళ్ళతో కలిసి మేము ఒక టీమ్ ఫామ్ అయ్యి ఆడాము. సో చాలా అద్భుతం అనిపించింది. అంటే అయిపోయింది రిటైర్మెంట్ అనేటువంటి ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి బ్రహ్మాండంగా ఆడారు. అంటే యాక్చువల్లీ అమ్మలకి రిటైర్మెంటే ఉండదు. ఎంత వయసు అయినా సరే, ఎంత శరీరం సహకరించకపోయినా సరే మన కోసం కష్టపడుతూనే ఉంటారు. అలాంటి అమ్మలతో ఆడించి ఆట, వాళ్ళకి గేమ్ నేర్పించి దాని ఒక పోటీగా పెట్టి ఇషా గ్రామోత్సవం జరిగి, ఇది ఒక బ్రహ్మోత్సవమే ప్రతి ఒక్కరి జీవితంలో. అద్భుతం అనిపించింది వాళ్ళతో కలిసి ఆడడం. ఉమెన్ పవర్ అది తెలుస్తుంది నాకు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళ ఎక్సైట్మెంట్ ఇస్ అద్భుతం. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే, యూజువల్గా ఆటలు అది అనుకుంటే ఏమంటారు, ఏదో ఖాళీ సమయాల్లో ఆడుకోవాల్సింది అనో, మెయిన్ జాబ్ చేయాలనో అట్లా ఉంటుంది. కానీ సద్గురు గారు ఇనిషియేటివ్ తీసుకుని చేంజ్ చేశారంటే, అరే
ఫిట్నెస్ అంటే గేమ్స్తో మనం ఎప్పుడు కష్టపడి జిమ్కి వెళ్ళి కష్టపడి ఎత్తాల్సిన అవసరం లేదు. ఆడుతూ పాడుతూ జస్ట్ లైక్ దట్ ఫిట్నెస్ బిల్డ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ గేమ్స్లో బాగా ఆడాలి అని చెప్పి ఇప్పుడు మామూలుగా ఏమనుకుంటారంటే సిటీస్లోనే ఆడతారు, ఏదో డబ్బులు కట్టి ఆడతారు, గ్రౌండ్స్లోకి డబ్బులు కట్టి ఆడతారు అలా అనుకుంటుంటారు. కానీ పల్లెల్లో కూడా ఈ ఫిట్నెస్ రావాలి అని చెప్పి మచ్ మోర్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేలాగా దీన్ని తీసుకొని వచ్చి కుటుంబాల మధ్య, రైతు కూలీల మధ్య, టైలర్స్ మధ్య, వాళ్ళ మధ్యలో వాళ్ళ జీవితాల్లో ఆట ఆడుకోవడం అంటే వాళ్ళకి ఎంత రేర్ థింగో తెలుసా. అలాంటి టైంలో ఇలాంటి ఇనిషియేటివ్తో ముందుకు వస్తుంటే వాడవాడ పల్లె పల్లె గడప గడపల సంతోషం. చాలామంది ఆల్కహాల్ మానేసి ఈ గేమ్ గెలవాలని మన ఫిట్నెస్ ఉండాలిరా అని చెప్పి ఆల్కహాల్ మానేసి దీనిలో పార్టిసిపేట్ చేసి గెలవడం అనేది చాలా ఇన్స్పైరింగ్ థింగ్. యూజువల్గా ఏదో చిన్న చిన్న ఆకతాయి ఆటలుగా ఏదో చిన్న అలా పెడుతుంటారు అనుకున్నాం, కానీ జోనల్స్, డివిజన్స్, ఫైనల్ మ్యాచ్ మళ్ళీ ఈషాలో ఆడడము, ఆ కాంపిటీషను ఇంత సీరియస్గా అందరూ పార్టిసిపేట్ చేసేలాగా ఎంకరేజ్ చేయడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ రియలీ గ్రేట్. ఇలాంటి విషయాలు ఏం జరుగుతుందంటే బ్రదర్, మామూలుగా మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్గా కూడా ఫిట్గా ఉంటాం, ఓవరాల్గా హ్యాపీనెస్ స్ప్రెడ్ చేసుకుంటాం, కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, హెల్త్ వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? అద్భుతం. ఇప్పుడే ఈ అవేర్నెస్ క్రియేట్ అందరికి రీచ్ అవ్వాలని చెప్పి మనం ఆడాం కదా, చిన్నగా జస్ట్ లైక్ దట్ 1 hour ఆడిన దానికే మళ్ళీ ఆడిస్తారా లేదా అన్నట్టుగా ఎదురు చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సో బ్రదర్, మీరు ఇప్పుడు అంతా కూడా మనం లైక్ విలేజెస్ నుంచి వచ్చినటువంటి ఉమెన్స్తో ఆడారు కదా. సో అంటే లైక్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి గేమ్ మీద ఒక ఇనిషియేటివ్తో ముందుకు వచ్చారు కదా. సో వాట్స్ యువర్ థింగ్ వాళ్ళకి చెప్పాలనుకుంటే, వాళ్ళని అప్రిషియేట్ చేయాలనుకుంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైలీ రొటీన్ నుంచి ఒక బ్రేక్ తీసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఆడారు. అలా అందరూ చేయాలి. ఎన్నాళ్ళని ఒకటే పొద్దున్న లేచి అది పని చేస్తాం, లంచ్ చేస్తాం, మళ్ళీ పని చేస్తాం, మళ్ళీ డిన్నర్ చేస్తాం, పడుకుంటాం, లేస్తాం, పరిగెత్తాం. అలా కాకుండా లెట్స్ టేక్ ఏ బ్రేక్, రొటీన్ని బ్రేక్ చేయాలి అనే థాట్ వీళ్ళందరిలో వచ్చింది. యూజువల్గా విలేజ్లో ఎన్నో ఇయర్స్గా ఒక విధమైన పనికి అలవాటు పడి ఉంటారు. వాళ్ళు బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. అబ్బా ఎక్కడ వస్తాంలే, మా పిల్లోడు వస్తాడు, మా ఆయన వస్తాడు అనుకుంటుంటారు. అలాంటిది వాళ్ళు బ్రేక్ చేసి వచ్చి ఇంత ఆడి, నిజానికి చెప్పంటే వాళ్ళే బాగా ఆడారు, అందరికన్నా వాళ్ళే బాగా ఆడారు. మేము ఇట్లా చూస్తూ అదే షాక్ అయిపోయాం. వాళ్ళ ఫిట్నెస్ ఏంటి, వాళ్ళ త్రో ఏంటి, ఎక్స్ట్రీమ్లీ ఇన్స్పైరింగ్. సో అందరూ వాళ్ళ రొటీన్ని బ్రేక్ చేసి ఆటల్లోకి వస్తే ఆటలాడడానికి పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఆటలాడి ఫిట్నెస్ మెంటల్గా ఫిజికల్గా తెచ్చుకుంటారని చెప్పి నాకు అనిపించింది. అలాగే చేయాలి మనం. స్పోర్ట్స్ అనేది ఎప్పుడో ఖాళీ టైంలో ఆడడం కాదు, ఎవ్రీడే కూడా అట్లీస్ట్ 15 minutes to 45 minutes, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పెట్టుకోవాలి ఆటల కోసం. థ్యాంక్స్ అలాట్. చాలా బాగుండే. అంటే నేను లాస్ట్ 2 years నుంచి మమ్మల్ని పిలుస్తుండే ఈషా గ్రామోత్సవానికి, బట్ ఎప్పుడు రాలేదు, కుదరలేదు యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం మేము వచ్చాము అండ్ ఇంకా ఎప్పుడు వస్తాం కూడా. యా షూర్. థరోలీ ఎంజాయ్డ్ ఇట్. అసలు వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నేను ఆడాను త్రో బాల్. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేడం మీకు కాంప్లిమెంట్ ఏంటి, ఎందుకంటే విలేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆడి మళ్ళీ వాళ్ళే గెలిచారు కదా. సో వాట్స్ యువర్ కాంప్లిమెంట్స్ టువర్డ్స్ ద విలేజ్ ఉమెన్స్? వాళ్ళకి హ్యాండ్స్ అప్ బాబా. నేను కాంప్లిమెంట్ అంటే ఇంకా చాలా గ్రేట్. అసలు వాళ్ళు విలేజ్లో ఉంటూ నేర్చుకొని ఇంత దూరం రావడము, అది హ్యాండ్స్ అప్. సో ఫైనల్లీ ఈవెంట్ మీకు ఎలా అనిపించింది? హౌ యూ ఎంజాయ్డ్? we enjoyed a lot. It was awesome experience, amazing. ఈ 17వ ఈషా గ్రామోత్సవానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. Madam, is it your first time or second time? First time. This is the first time. Okay.